అక్టోబర్ 1 దేవుని వాగ్దానం. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. కీర్తన 78:29. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రభువునందు ప్రియమైన విశ్వాసులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో మనమందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం నిత్యము బలం పొందుకున్న వారంగా ఉండాలి. సెప్టెంబర్ నెలంతా కాపాడిన దేవుడు అక్టోబర్ నెలలో ఎంతో అద్భుతమైనటువంటి వాగ్దానం మన జీవితంలో అనుగ్రహించాడు. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. దేవుడు మీరు ఆశించిన దానిని అనుగ్రహించేటువంటి వాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో, ఏ కోరికైతే నీ జీవితంలో జరగాలని ఆశపడుతూ ఉన్నావో దానిని నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు మరి ప్రభు సన్నిధిలో నీవు ఎంతవరకు నీవు సిద్ధపరచుకుంటున్నావు? ఎంతవరకు నీవు దేవునిలో బలపరచబడుతున్నావు? ఎంతవరకు నీవు దేవునికి నిన్ను నీవు సమర్పించుకుని నీ ఆశ నెరవేరటానికి నువ్వు ఇష్టత చూపుతూ ఉన్నావు? ప్రియమైనటువంటి విశ్వాసి, ఒకసారి ఆలోచన చేయమని ప్రభు నామున నిన్ను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మనం అందరము ఆశ నెరవేరాలి అని అనుకుంటాం, కానీ కోరికలు నెరవేరాలని అనుకుంటూ ఉంటాం, కానీ ఆ ఆశ నెరవేరటానికి ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించాం. దేవుని సన్నిధిలో ఆశ నెరవేరటానికి ఆయనను ఆశ్రయించేవారంగా, ఆయనకు ప్రార్థించేవారంగా, అది క్రియలతో కూడినటువంటి ప్రార్థనగా మన జీవితాన్ని మనలను దేవుని వైపు త్రిప్పుకుంటే, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకగలిగితే ఆ తర్వాత నీకు ఏం కావాలన్నా ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు కదా. మనమందరం ప్రభు పాదాలను పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయనకు మనము స్తుతులు అనే నైవేద్యాన్ని అర్పించగలగాలి. అలా చేసినప్పుడు దేవుడు నిన్ను నీ జీవితంలో ఏ కోరిక, ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో దాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు స్వామి. గడిచిన కాలమంతా తోడుగా ఉన్నారు. ఈ నూతనమైన మాసము 1వ తారీఖు నూతన దినాన బిడ్డల జీవితంలో వారు కలిగి ఉన్న ఆశను నెరవేర్చండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాలు అన్నిటిలో నీ బిడ్డలకు నీవు తోడుగా ఉండండి, సహాయం చేయండి. దేవా, నీ కృపలో బలపరచమని, నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభువా గొప్ప ఆదరణ దయచేయండి. ఈ దినమంతైనా మీరు తోడుగుండండి. అక్టోబర్ మాసమంతా నీ కృపలతో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.